అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. హీరో విజయ్ దళపతి తన భార్య అయినటువంటి సంగీత డివోర్స్ విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ విషయం బయటికి రాకుండా అతని భార్య కోసం గాని, అతని పిల్లల భవిష్యత్తు కోసం గాని 250 కోట్లు ఆఫర్ చేసినట్లు కొన్ని వార్తలు హల్చల్ అయ్యాయి. అదే సమయంలో ఇప్పుడు ఒక వీడియో దుమారం రేపుతుంది. అంటే వాళ్ళు ఒక పెళ్ళికి వెళ్లారు. వాళ్ళు అంటే విజయుడిని వాళ్ళ భార్య ఏదైతే నటితోటి ఎఫ్ఐఆర్ ఉందని విడాకులు ఇచ్చిందో ఆ నటితోటి పెళ్లి వేడుకకు హాజరయ్యారు. సో ఇద్దరు సేమ్ డ్రెస్ వేసుకున్నారు. అంటే ఆమె చీర గాని లేదు అంటే ఇతని డ్రెస్ గాని సేమ్ వేసుకున్నారు. సో దీనికి ఫుల్ స్టాప్ పెడుతున్నారా? లేదు అంటే వాళ్ళు నిజంగా అంటే ఓపెన్ అయిపోయారా? ఎందుకంటే చాలా దూరం వెళ్ళిపోయింది. ఆమె ఈ విజయ్ గారి భార్య ఫ్యామిలీ కోర్ట్‌లో కేసు వేసింది. సో అది రన్నింగ్‌లోనే ఉంది. దాని సమయంలోనే ఈయన డబ్బులు ఇవ్వడానికి రాజీ కుదించడానికి కొన్ని డబ్బులు కూడా ఆఫర్ చేశాడు. సో ఇదంతా చూస్తుంటే వాళ్ళు ఓపెన్ అయిపోయినట్టు తెలుస్తుంది. ఎట్టకేలకు త్రిష కూడా ఓపెన్ అయిపోయింది. ఇంకా చేసేదేం లేదు. ఆల్రెడీ మొత్తం అందరికీ తెలిసిపోయిందిలే అన్నట్టు ఆమె వ్యవహరిస్తున్న శైలి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సో మరి నిజంగా వాళ్ళు ఏదన్నా సందేశం ఇస్తున్నారా? లేదు అంటే మేము కలిసే ఉన్నాము, మేము పెళ్లి చేసుకోబోతున్నాం త్వరలో అని చెప్పడానికి ఈ సంకేతాలు మరి ఇస్తున్నారా అనేది ఎవరికీ తెలియనటువంటి విషయం. ఒక్కసారి అది పూర్తిగా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దళపతి విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. విజయ్ డివోర్స్ వార్తల వేళ ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చెన్నైలోని ఓ పెళ్లి రిసెప్షన్ లో త్రిష, విజయ్ కలిసి కనిపించడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరు కలిసి ఒకే కారులో రావడం, సాంప్రదాయ దుస్తుల్లో జంటగా వేదికపైకి వెళ్లడం వంటి దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. విడాకుల పిటిషన్లో సంగీత చేసిన ఆరోపణల నేపథ్యంలో వీళ్ళిద్దరి పబ్లిక్ అపీరియన్స్ హాట్ టాపిక్ గా మారింది. అయితే వీళ్ళు ఒక చెన్నైలోని ఒక పెళ్లి రిసెప్షన్ కి వీళ్ళిద్దరు జంటగా వెళ్లారు. అది ఒకే కారులో ఒకే అంటే సేమ్ దుస్తులు, సాంప్రదాయమైనటువంటి దుస్తులు మరియు సేమ్ కలర్ లో వేసుకెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. కోలీవుడ్ స్టార్ హీరో తమిళగడ్డ వెట్రం కళగం అధినేత అదే టీవీకే అనేది అతని పార్టీ పేరు. సో టీవీకే అనేది అని కూడా ఒక పెద్ద స్టోరీ ఉందని సోషల్ మీడియాలో రన్ అవుతుంది. టీ అంటే దళపతి, వి అంటే విజయ్, కే అంటే ఈ త్రిష పేరు కూడా కొన్ని రోజులు మారిమోగిపోయింది. సో దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం గురించి గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయ్ నుండి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత ఇటీవల కోర్టును ఆశ్రయించారు. తన భర్తకు మరో నటితో సన్నిహిత సంబంధం ఉందని ఆమె ఆరోపణలు చేయటం తమిళనాడు సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న తరుణంలో ఇప్పుడు హీరోయిన్ త్రిషతో కలిసి విజయ్ ఓ పెళ్లి వేడుకకు హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆల్రెడీ ఈ విజయ్ గారి భార్యకు సంగీతకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది వీళ్ళ అంటే వ్యవహార శైలి. సో దాని పరంగానే ఆమె కొన్ని రోజుల వరకు చూసింది. దాని తర్వాత ఆమె ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి విడాకులు కోరడం జరిగింది. అదే తరుణంలో వీళ్ళు మరి ఎలాగో తెలిసిపోయింది కదా, అందరికీ పబ్లిక్ అయిపోయింది కదా అన్నట్టు వీళ్ళు కూడా ఒకే పెళ్లి వేడుక అంటే రిసెప్షన్ ఏదైతే ఉందో దానికి ఒకే కార్లో రావడం, ఒకే సాంప్రదాయమైన దుస్తులో కానీ లేదు అంటే ఒకే కలర్ డ్రెస్ లో రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గురువారం రాత్రి చెన్నైలో ప్రముఖ సినీ నిర్మాత కల్పతి ఎస్ సురేష్, మీనాక్షి సురేష్ కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు విజయ్, త్రిష కలిసి హాజరయ్యారు. ఒకే కారులో వచ్చిన ఈ ఇద్దరు సాంప్రదాయక దుస్తుల్లో ఆకట్టుకున్నారు. విజయ్ పట్టు పంచె చొక్కా ధరించగా త్రిష కూడా ఆ డ్రెస్ కు మ్యాచింగ్ అయ్యే చీరలో కనిపించారు. వీరిద్దరు వేదిక పైకి కలిసి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ను ఊపేస్తున్నాయి. ప్రముఖ సినీ నిర్మాత అయినటువంటి కల్పిత మీనాక్షి సురేష్ వీళ్ళ కుమారుడైనటువంటి వెడ్డింగ్ రిసెప్షన్ కు వీళ్ళు ఒకే కారులో రావడం, విజయ్ గారు పంచె ఉన్ని ధరించడం, దానికి తగ్గట్టుగానే ఈ త్రిష గారు చీర కట్టుకోవడం జరిగింది. సో వాళ్ళు పెళ్లి అంటే రిసెప్షన్ కు వచ్చి వధూవరులను ఆశీర్వదించడం కూడా జరిగింది. ఇప్పటికే విజయ్ విడాకుల వివాదాన్ని త్రిష కృష్ణన్ పేరుతో లింక్ చేస్తూ సోషల్ మీడియాలో అనేక రూమర్స్ ప్రచారం చేస్తున్నారు. సంగీత తన డివోర్స్ పిటిషన్లో పేర్కొన్న నటి త్రిషానే అని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. పలువురు రాజకీయ నేతలు సైతం విజయ్, త్రిష బంధంపై ఆరోపణలు చేశారు. ఇలాంటి టైంలో త్రిషతో కలిసి విజయ్ ఒకే కారులో ప్రయాణించడం
రిసెప్షన్కి అటెండ్ అవ్వడం తమిళ వర్గాల్లో హాట్ టాపిక్గా అయింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. అయితే అప్పటికే సంగీత ఆల్రెడీ నటితోటి ఎఫ్ఐఆర్ ఉందని విడాకులు కోరడం జరిగింది. సో ఈ ఫ్యామిలీలోనే కాకుండా ఇటు రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. కొంతమంది రాజకీయ నాయకులు వీళ్ళిద్దరి బంధంపై అంటే వీళ్ళిద్దరి ఎఫ్ఐఆర్లపై కానీ చాలా వరకు స్పందించారు. సో అది ఇప్పుడు డైరెక్ట్ వీళ్ళు నిజం చేశారు. ఒకే కార్లో వచ్చి ఒకే డ్రెస్ వేసుకొని రిసెప్షన్కి రావడం హాట్ టాపిక్గా అయిపోయింది. సో ఈ విజయ్ గారిని వాళ్ళ కొడుకు కూడా అన్ఫాలో చేసినట్టు కొన్ని వార్తలు వచ్చాయి. మరి విజయ్, త్రిష పలు చిత్రాల్లో కలిసి నటించి సూపర్ హిట్ పేరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో ఏళ్లుగా వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందని, ఆ బంధంతోనే ఇప్పుడు ఈ వేడుకకు హాజరయ్యారని, దాంట్లో తప్పు పట్టాల్సింది ఏమీ లేదని విజయ్ మద్దతుదారులు కామెంట్ చేస్తున్నారు. విజయ్ రాజకీయ ప్రవేశం చేసిన తరుణంలో ఆయన ఇమేజ్ని దెబ్బతీయాలనే ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయడం సహజమే అని అంటున్నారు. అయితే విజయ్ ఉన్ని త్రిష గత కొన్ని సినిమాలు చేయడం జరిగింది. అప్పుడే మరి వీళ్ళకు ఒక సాన్నిహిత్యం ఏర్పడింది. ఫ్రెండ్షిప్గా కొన్ని రోజులు కంటిన్యూ చేశారు. సో విజయ్ గురించి ఈమె గురించి విజయ్కి మొత్తం అంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న తర్వాతనే దీనిలోకి అడుగు పెట్టాలని చూశారు. కానీ అది ఎప్పుడు ఓపెన్ కాలేదు. సో ఈ విషయం కాస్త సంగీతకు తెలిసేసరికి ఆమె కొన్ని రోజులు ఓపికతో భరించింది. దాని తర్వాత ఓపిక నశించిపోయిన తర్వాత కోర్టులో కేసు వేయడం జరిగింది. సో విజయ్ సంగీత 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి జాసన్ సంజయ్, దివ్యశాస అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి మధ్య విభేదాలు వచ్చాయని, ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో సంగీత ఇటీవల చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్లు దాఖలు చేశారు. దాదాపు 2.5 దశాబ్దాలు పైగా కొనసాగిన వివాహ బంధానికి ముగింపు పలకాలని ఆమె నిర్ణయించుకోవడం అందరినీ షాక్కు గురిచేసింది. సంగీత విడాకుల పిటిషన్లో తన భర్త ప్రవర్తన వల్ల గడిచిన 2 ఏళ్లలో తాను మానసిక క్షోభ అనుభవిస్తున్నానని, గత్యంతరం లేక విడిపోవడానికి సిద్ధపడ్డానని పేర్కొన్నారు. అయితే ఇక్కడ విజయ్కుని సంగీతకు 1999లోనే పెళ్ళైంది. వీళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, జాసన్ సంజయ్, దివ్యసాసి. అయితే ఆల్రెడీ బాబేమో అన్ఫాలో చేయడం, ఎందుకంటే బాబు కొంచెం ఎదిగాడు కాబట్టి అతనికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి అన్ఫాలో చేసి కొంచెం దూరంగానే ఉంటున్నాడు. అయితే కొద్ది కారణాల వలన ఈ సంగీతకు కూడా దూరంగానే ఉంటున్నాడు. సో అప్పుడిప్పుడు పిల్లలను చూడడానికి మనసు కొట్టుకుంటుంది కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళేవాడు, లేకుంటే వాళ్ళే ఇక్కడికి వచ్చేవారు. కానీ ఈ సంగీత మాత్రం దూరంగానే ఉంటుంది. అయితే ఈ మొత్తం ఈ వ్యవహారం బయటికి వచ్చిన తర్వాత చెంగల్పట్టు అనే ఫ్యామిలీ కోర్టులో ఈమె విడాకులు దరఖాస్తు చేయడం జరిగింది. అయితే అది కాస్త ఈ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి హాట్ టాపిక్గా మారింది. ఎందుకు ఇంత వైరల్గా మారింది అంటే, ఇతను పార్టీ పెట్టడం కానీ, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు పెట్టడం కానీ, ఇవన్నీ ఒకటేసారి చేసే క్రమంలోనే ఒకటేసారి ఇది బయటకు వచ్చేసరికి అతనికి కొంచెం రాజకీయంగా దెబ్బతీసే అవకాశం ఉన్నది. అందుకే ఈమెను కొంచెం వెనక్కి జరగడానికి, అంటే ఈమెను కొంచెం సైలెంట్గా ఉండడానికి డబ్బు కూడా ఆఫర్ చేసినట్టు కొన్ని వార్తలు అయితే వచ్చాయి. సంగీత విజయ్ విడాకుల వార్తలపై టీవీకే పార్టీ స్పందించింది. విజయ్ పర్సనల్ లైఫ్ గురించి చర్చించడం అనవసరమని, ఆయన వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించాలని, రాబోయే ఎన్నికలపైన దృష్టి సారించాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. మన టార్గెట్, మన యాక్షన్ ప్రజల కోసమే. ప్రజల గురించి ఆలోచిద్దాం. ఎన్నికలు అనే మహాయుద్ధం సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలపై దృష్టి సారిద్దాం అని పేర్కొంది. అయితే ఇది జరుగుతున్నటువంటి ఈ తరుణంలో టీవీకే పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించడం జరిగింది. ఎందుకంటే మనం ఆయన వ్యక్తిగత విషయాలపై ఎప్పుడైనా చర్చించుకోకూడదు. ఆయన పార్టీ సిద్ధాంతాలను మనం అనుసరించాలి. ఎందుకంటే ఆయన పార్టీ సిద్ధాంతాలు ప్రజల కొరకే, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన పార్టీలోకి రావడం జరిగింది. అంటే కొత్త పార్టీ కూడా పెట్టడం జరిగింది. సో వీటిని మనం దృష్టిలో పెట్టుకొని మాత్రమే మాట్లాడాలి తప్ప ఆయన పర్సనల్గా ఎప్పుడు వెళ్ళకూడదు. ఖచ్చితంగా ఫ్యామిలీ అన్నప్పుడు గొడవలు వస్తూనే ఉంటాయి. కానీ ఆ గొడవల్ని రాజకీయ పరంగా చూడకూడదని పార్టీ స్పందించింది. అయితే ఏది ఏమైనా కూడా ఫస్ట్ మనం ఇంట్లో రచ్చ గెలవాలని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. ఎందుకంటే ఇంట్లో కరెక్ట్ లేకపోతే మనం ఇలాంటి అలిగేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కాస్త ఈ రాజకీయ పరంగా కొంచెం దుమారం రేపే అవకాశం ఉంటుంది. సో ఏది ఏమైనా అతను కొంచెం సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత ఈ త్రిష పైన దృష్టి సారించి తర్వాత రాజకీయ పార్టీ పైన కొంచెం ఆయన మనసు పెడితే బాగుంటుందని అందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ
అది కోర్టులో ఉన్నది. ఇప్పుడే డైరెక్ట్ ఆయన ఒకటే అంటే త్రిష విజయ్ గారు ఒకటే కార్‌లో వచ్చి రిసెప్షన్‌కి అటెండ్ అయ్యి ఒకటే డ్రెస్ వేసుకున్న తర్వాత ఎవరికైనా కన్ఫర్మ్ అయితుంది. లేకపోతే వాళ్ళు కన్ఫర్మ్ చేయడానికే ఇలాంటి ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో, ఏది ఏమైనా గూడా కొంచెం ఆలోచించి చేయాల్సిందే. ఎందుకంటే ఇతని వ్యక్తిగత కారణం కంటే పార్టీ యొక్క ఇప్పుడు సిద్ధాంతాలు ముఖ్యమని తెలుసుకోవాలి. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో మరి గెలవడానికి ఇతను చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో ఆహ్, ఇలాంటివి బయటికొస్తే ఇంకా పార్టీ దెబ్బతీసే అవకాశం చాలా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు కొంతమంది చెప్తున్నారు. సో, ఏది ఏమైనా గూడా ఆహ్, రా ఈ విజయ్ గారికి కొంచెం గట్టి దెబ్బ పడే అవకాశం ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.